సౌలేమో తన కుమారుణ్ణి రాజు చేయాలని, అందుకొరకు దావీదుని చంపాలని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. యోనాతాన్ ఏమో దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తూ దావీదుని తన తండ్రి చంపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని అడ్డుకుంటూ ఉన్నాడు. సౌలేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. యోనాతాన్ ఏమో దేవుని చిత్తానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యోనాతాను దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. ఒకసారి ఆలోచించండి, రాజవ్వడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం చెప్పండి. రాజవ్వడం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా, చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. అది చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం అది. అయితే యోనాతాను తన తండ్రి ఆలోచనతో సమ్మతించాల, తన తండ్రి ఆలోచనతో అంగీకరించాల, తన తండ్రి ఇష్టంతో యోనాతాను అంగీకరించాల. తన తండ్రి తనను రాజు చేయాలనుకుంటున్నప్పటికీ అది దేవుని చిత్తము కాదు గనక తన తండ్రితో సమ్మతించకుండా, తన తండ్రి మాటకు లోబడకుండా ఏం చేస్తాడనంటే దావీదుని చంపడం ఖచ్చితంగా తప్పే అని మాట్లాడతాడు. ఇలా దేవుని చిత్తము కొరకు దేవుని చిత్తాన్ని అంగీకరించి యోనాతాను కన్న తండ్రినే ఎదిరించాడు. నా ప్రశ్న ఏంటనంటే, మనము దేవుని చిత్తం కొరకు ఎవరినైనా ఎదిరించామా? దేవుని చిత్తం కొరకు మనము ఈ రకంగా పోరాటము చేశామా? మాకెప్పుడు అలాంటి అవకాశం రాలేదులేండి బ్రదర్ అంటారా? మాకెవరిని ఎదిరించాల్సినటువంటి అవసరం రాలేదు, ఖండించాల్సినటువంటి అవసరం రాలేదని అంటారా? వచ్చాయి, చెప్తాను. ఎదిరించాల్సినటువంటి పరిస్థితులు, ఖండించాల్సినటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురయ్యాయి. అయినప్పటికీ మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే వాటిని చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాలలో మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు క్రైస్తవులను చెప్పుకుంటూనే అన్యాచారాలని, మూఢనమ్మకాలని పాటిస్తూ ఉంటారు. మన సరౌండింగ్స్లోనే, మన యొక్క చుట్టుపక్కలలోనే, మన కుటుంబ సభ్యులే, మన బంధువులే, మన స్నేహితులే, క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారే, ఆదివారం మందిరానికి వెళ్తున్నటువంటి వారే. అప్పుడప్పుడు శుభ కార్యక్రమాలలో, చావు కార్యక్రమాలలో, ఇలా ఏ కార్యక్రమమైనా కూడా ఆ కార్యక్రమంలో అన్యాచారాలని, మూఢ విశ్వాసాలని ఆచరిస్తూ వెళ్తూ ఉంటారు. నువ్వు వాటన్నిటినీ కూడా చూసి చూడనట్టుగా వెళ్తావు. వివాహాలు వచ్చినప్పుడు మూఢనమ్మకాలు, అన్యాచారాలనే పాటిస్తూ ఉంటారు. కానీ నువ్వు అక్కడ ఖండించవు, నాకెందుకు అన్నట్లుగా చూసి చూడనట్టుగా ఉంటావు. గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మన విశ్వాసానికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈ శుభ కార్యక్రమాలలో, అశుభ కార్యక్రమాలలో మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ మనం చాలా సందర్భాలలో మనం ఏం చేస్తుంటామని అంటే వాటిని చూసి చూడనట్టుగా, ఒకవేళ తెలిసినా కూడా ఖండించకుండా, ఎదిరించకుండా, గద్దించకుండా, అడ్డుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు రాలేదు? ఎదిరించే పరిస్థితులు మన జీవితంలో చాలా సందర్భాలలో వచ్చాయి. అయినప్పటికీ మనము ఎదిరించాలా. సంఘంలో అనేక దుర్బోధలు ఉన్నాయి, సంఘంలో అనేక అబద్ధ బోధలు ఉన్నాయి, సంఘంలోనే మూఢాచారాలు ఉన్నాయి, సంఘంలోనే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఏ రోజైనా వాటిని ఖండించావా? ఏ రోజైనా వాటి మీద మాట్లాడావా? మాట్లాడాలా? అవును, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి కదా ఈ కార్యకలాపాలన్నీ కూడా, దేవుని వాక్యానికి వీరందరూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? జీవితంలో ఖండించాల్సినటువంటి పరిస్థితులు నీకు ఎదురయ్యాయి, కానీ నువ్వు ఖండించాలా. పోరాడాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, సంఘంలో దుర్బోధలు ఉన్నాయి, వాటి విషయాలలో నువ్వు పోరాడాలి, కానీ నువ్వు వాటి విషయంలో పోరాడడము లేదు. గద్దించే అవకాశాలు నీ జీవితంలో వచ్చాయి. కొందరిని గద్దించే అవకాశం నీ జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు గద్దించాలా. నాకెందుకు లేనట్టుగా వెళ్ళిపోయావు. అడ్డుకునే అవకాశాలు నీకు వచ్చాయి. కొన్ని సందర్భాలలో నీ చేతుల అధికారం ఉంటుంది, వాటిని నువ్వు అడ్డుకోవచ్చు. కానీ మనుషుల మెప్పు కొరకు నువ్వు అడ్డుకోకుండా, దేవుని వాక్యానికి వారు నీ ఎదుట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, దేవుని చిత్తానికి వారు నీ ఎదుట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ నువ్వు వాటి విషయాలలో మౌనంగా ఉన్నావు. మనుషుల మెప్పు కోరి మాట్లాడలేక వారి ఇష్టానికి నువ్వు వారిని వదిలేసావు. ఎన్నో సందర్భాలలో మనము మన కళ్ళ ఎదుట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నప్పటికీ మనం చూసి చూడనట్టుగా ఉన్నాం. మరలా అంటున్నాం, మాకంత ఖండించాల్సినటువంటి పరిస్థితులు, ఎదిరించాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చాయిలే బ్రదర్ అని అనుకుంటూ ఉన్నాం. పొరపాటు. ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఎదిరించట్లేదు? ఎందుకు అడ్డుకోవట్లేదు? నేటి కాలంలో చాలామంది యువకులు, వాక్యం తెలిసినటువంటి వారు కూడా
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కూడా, దేవుడంటే ఏంటి అనేటువంటి విషయం తెలిసినటువంటి వారు కూడా కొన్ని విషయాలలో ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు అంటే, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు అనేటువంటి ధోరణి నేటి కాలంలో కనబడుతూ ఉంది. అందరినీ సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశము క్రైస్తవులలో కనబడుతూ ఉంది. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని గద్దించకూడదు, ఎవరిని ఖండించకూడదు, ఎవరిని విమర్శించకూడదు, అందరినీ సంతోష పెట్టాలి అనుకునేటువంటి వారు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా చేయలేరు. ఎవరిని ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరైతే సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగాలనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగించలేరు. ఎలా జరిగిస్తారు చెప్పండి? మేలుకోరు స్నేహితుడు ఏం చేయనని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది? గాయములు చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మిక్కిలి అల్పమైన సంగతులలో తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక మీరు వాటిని ఖండించుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దుర్బోధన ఖండించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుని వాక్యమే ఖండించమని, గద్దించమని, కొన్ని సందర్భాలలో నువ్వు ఇతరుల మేలు కోరితే నువ్వు కొన్ని సందర్భాలలో వారిని గాయపరుస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని ఖండించకుండా, ఎవరిని ఎదిరించకుండా నువ్వు ఎలా దేవుని చిత్తం చేస్తావు? ఎలా దేవుని పరిచర్య చేస్తావు? ఎలా దేవుని సేవలో, ఎలా విశ్వాస యాత్రలో ముందుకు సాగగలుగుతావు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ దేవుని వాక్యంలో చెప్పట్లేదా? ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని, ఎదిరించమని, పోరాడమని, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటము చేయాలని యూదా పత్రికలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇన్ని విషయాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటే, ఇన్ని విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉంటే, ఈ రీతిలో మనకు దేవుడు తన వాక్యంని తెలియజేస్తూ ఉంటే మనం ఏమీ పట్టనట్టుగా ఉంటూ ఉన్నాం. ఎవరిని ఎదిరించట్లా. ఎందుకనంటే అందరినీ సంతోష పెట్టాలని అనుకుంటూ ఉన్నాం. అందరినీ సంతోష పెట్టాలనుకుంటే మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని చేయలేం. అందరూ సంతోషంగా ఉండాలనుకోండి, అందరి సంతోషం కొరకు ప్రార్థన చేయండి, అందరూ మారు మనసు పొందాలని కోరుకోండి, అందరూ పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకోండి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పి ప్రార్థన చేయండి, కాదనట్లా. కానీ అందరినీ సంతోష పెట్టాలనుకోకు. నువ్వు అలా సంతోష పెట్టేవాడివైతే నువ్వు క్రీస్తుకి దాసుడవు కాదు. చదవండి ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చెప్తాడో చూడండి ఒకసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఏంటంట? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే ఎవరికి దాసుడు కాదు, క్రీస్తుకు దాసుడను కాకపోదును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము మిమ్మును ద్వేషించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అందరిని ఎక్కడ సంతోషపెట్టగలుగుతాము? అందరినీ ఎక్కడ తృప్తిపరచగలుగుతాము? మనము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సత్యవాక్యాన్ని ఎలా ప్రకటించగలుగుతాము? ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఖచ్చితంగా మనం ఈ లోకంలో మనం విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం గాయపరచాల్సి వస్తుంది, కొందరిని ఎదిరించాల్సి వస్తుంది, కొందరిని బాధ పెట్టాల్సి వస్తుంది. అది దేవుని చిత్తమే. అది దేవుని చిత్తమే. దేవుని చిత్తానికి లోబడాలంటే తప్పదు. కొన్ని సందర్భాలలో అందరిని సంతోష పెట్టాలనుకొని పరిచర్య చేయడము ఏమాత్రము మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి. యోనాతాను తన తండ్రిని బాధ పెట్టలేదా? యోనాతాను తన తండ్రిని బాధ పెట్టలేదా? సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? యోనాతానుని రాజు చేయాలని చూస్తున్నాడు. తన కొడుకునే రాజు చేయాలని చెప్పి చూస్తున్నాడు. సొంత కొడుకునే రాజు చేయాలని చూస్తూ ఉంటే సొంత తండ్రినే యోనాతాను ఏం చేస్తున్నాడు? ఖండిస్తూ ఉన్నాడు. నేనేమో నిన్ను రాజు చేయాలని చూస్తుంటే నువ్వేమో ఆ దావీదుకి సపోర్ట్ చేస్తావేంట్రా? నిన్ను రాజు చేయడం కొరకు నేను దావీదుని చంపాలనుకుంటుంటే నువ్వేమో ఏం చేస్తున్నావు? దావీదుని తప్పిస్తూ ఉన్నావు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి సౌలు బాధపడి ఉంటాడా చెప్పండి? ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. అయినప్పటికీ ఈ విషయంలో యోనాతాను తన తండ్రిని వ్యతిరేకించాడు. తన తండ్రి బాధపడి ఉంటాడా చెప్పండి? ఇప్పుడు బాధపడినా కూడా మంచిదే అది. ఎందుకంటే అది తన తండ్రి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. దావీదుని చంపడం పాపం. దావీదుని నిష్కారణముగా చంపి పాపం మూట కట్టుకుంటాడు కనుక యోనాతాను అడ్డగించాడు.
కొన్ని సందర్భాలలో మనము దేవుని చిత్తం చేయాలనుకుంటే మన తల్లిదండ్రులైనా, మన బంధువులైనా, మన ఆత్మీయులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా కూడా కొన్ని సందర్భాలలో బాధపడాల్సి వస్తుంది. కావాలని బాధ పెట్టం. దేవుని చిత్తం కొరకు, ఆయన వాక్యాన్ని పాటించడం కొరకు, దేవుణ్ణి సంతోష పెట్టడం కొరకు కొన్ని సందర్భాలలో మనుషుల హృదయాలు గాయపడాల్సి వస్తుంది. అది వారి తర్వాత అర్థం చేసుకుంటే వారికి అది మంచిది. వారు అర్థం చేసుకోలేకపోతే మనం ఏమీ చేయలేం. కానీ మనము దేవుని సంతోష పెట్టడమే మన మొదటి ఉద్దేశమై ఉండాలి. దేవుని సంతోష పెట్టడమే మనకు ప్రాముఖ్యమై ఉండాలి.